నమస్తే, జీవన రేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. బేబీ కేర్ లో అనేకానేక అంశాలను మీకు తెలియజేస్తున్నాం. 9 నెలల బేబీలో అప్పటికే కొన్ని ఎదుగుదల అంశాలు చోటు చేసుకోవాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో డెవలప్మెంట్ లో ఏదైనా డిలే ఉందేమో అని సందేహం రావాలి. అందుకు తగ్గ వైద్య సహాయం తీసుకోవాలి కూడా. ఇక 9 నెలల సమయానికి మా పాపాయికి ఒక్క టూత్ కూడా రాలేదు అని ఒకరు, ఇప్పటిదాకా మా బాబుకి తల మీద 4 వెంట్రుకలు కూడా లేవు, ఇది ఎంతవరకు సహజం? మా బేబీ కొన్ని వస్తువులకి బాగా అలవాటు పడిపోయింది, అవి చేతుల్లో పట్టుకుంటే తప్ప నిద్రపోదు, ఇది ఎంతవరకు మంచిది? ఇలాంటి అంశాల సమాహారమే ఈనాటి జీవన రేఖ చైల్డ్ కేర్. సాధారణంగా బేబీ పుట్టిన 3 నెలల నుంచే ఒక్కో నెల ప్రత్యేకించి కొన్ని ఎదుగుదల అంశాలను చూస్తాం. వీటినే మైల్ స్టోన్స్ అని అంటాం. బోర్లా పడటం, చేతుల సపోర్ట్తో కూర్చునే ప్రయత్నం, పాకటం, లేచి అడుగులు వేసేందుకు ప్రయత్నం చేయటం, ఇలా ఎన్నో మైల్ స్టోన్స్ ని 6 నెలల మొదలు 9-10 నెలల సమయం వరకు చూడొచ్చు. కానీ కొందరిలో కొన్ని మైల్ స్టోన్స్ డిలే ఉండొచ్చు. దీని వెనుక కారణం ఏమై ఉండొచ్చు? మీరే చూడండి. బేబీ పుట్టింది మొదలు నెల నెలా పెరిగే కొద్దీ కొన్ని డెవలప్మెంట్స్ ని గమనించవచ్చు. 9 నెలలు ఆ పైన డెవలప్మెంట్ మరింత ఫాస్ట్ గా ఉంటుంది. ఈ ఏజ్ పిల్లల్లో డెవలప్మెంట్ ని కొన్ని కేటగిరీల క్రింద విభజించవచ్చు. అవి శారీరక ఎదుగుదల, భాష సంబంధ డెవలప్మెంట్, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశం. ఇవన్నీ కూడా ఒక రేంజ్ లో జరగడం చూడొచ్చు తప్ప ఖచ్చితంగా ఇన్ని నెలలు ఇన్ని రోజులకి కావాలి అని రూల్ లేదు. రేంజ్ అంటే 1-2 నెలల తేడాలో అని అర్థం. ఉదాహరణకు కూర్చోవడం అనేది అత్యధికంగా 9 నెలల బేబీస్ చేయగలుగుతారు. ఎదుగుదలని ఒక రేంజ్ లో తీసుకోవచ్చనే విషయం తెలియక తమ బేబీ 9 నెలలకి ఇంకా కూర్చోవడం లేదేంటి అని చాలా మంది పేరెంట్స్ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఎదుగుదలలో ఒక పిల్లవానికి ఇంకో పిల్లకు తారతమ్యాలు చాలా ఉంటాయి. కానీ ఆ ఎదుగుదల రేంజ్లో ఉండాలి. ఆ ఏజ్కు తగ్గట్టుగా ఏవైతే నైపుణ్యత కలగాలనో అవి కలగాలి. ఈ 9 నెలల సమయంలో పిల్లలు చాలా మట్టుకు 95% కూర్చోగలుగుతారు. ఆ 2-3 నెలలు అటు ఇటు అనేది రేంజ్ ఉంటుంది కూర్చోవడానికి, తను కూర్చోవడానికి. కనుక ఆ రేంజ్ దాటకుండా చూసుకోవాలి. ఒక పిల్లగాడు కూర్చున్నాడు, మా పిల్లగాడు కూర్చోలేడు అని భయపడవలసిన అవసరం లేదు. ఆ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఆ డెవలప్మెంట్ చార్ట్ ప్రకారం వాళ్ళు ఏమేం చేయాలనో అవి చేయగలిగితే చాలు. అది పీడియాట్రిషియన్ అసెస్ చేసి చూస్తాడు. మామూలుగా 9 నెలలకు తను లేచి కూర్చోవచ్చు. కొంతమందికి 10 నెలలు కూడా పట్టవచ్చు. అది ఉండడం వల్ల ఎదుగుదలలో ఆలస్యమైంది అని నిర్ధారణ చేయవలసిన అవసరం లేదు. ఒక్కొక్క మైల్ స్టోన్ కొంతమంది పిల్లలు మొదలు చేయవచ్చు, కొంతమంది ఆలస్యంగా చేయవచ్చు. కేవలం కూర్చోవడం లేదు అనే అంశం ఆధారంగా మాత్రమే 9 నెలల బేబీ గ్రోత్ ని అంచనా వేయడం సరికాదు. ఎదుగుదల ఎలా ఉంది అని తెలుసుకునేందుకు కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది బేబీ చిన్న పెద్ద శరీర భాగాల కదలికల మీద కూడా ఆధారపడి ఉంటుంది. చేతి నైపుణ్యత ఇందులో ఒకటి. అంటే వారు చేతులని వేళ్లని ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం. చేతి నైపుణ్యత 9 నెలలకు ఏమొస్తుందంటే చూపుడు వేలు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ చూపుడు వేలుతో ఆ వేలుతో దాన్ని పోక్ చేయడము, దాన్ని పట్టుకోవడము, ఈ 2 వేళ్ళు పెద్దనేలు చూపుడు వేలుతో 2 వేళ్లతో కొన్ని తీసుకోవడము, చిన్న వస్తువులు, ఇది పిన్సర్ గ్రాస్ప్ అంటారు. పిక్కింగ్, ప్లక్కింగ్, పూకింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ ఈ 2 వేళ్ళు కలిస్తేనే అవుతుంది. ఈ 2 వేళ్ల నైపుణ్యత అనేది 9 నెలలకు డెవలప్ కావాలి. ఒకవేళ ఈ నైపుణ్యత లేనప్పుడు వెనుకబడ్డారా అని అనుమానం పడవలసిన అవసరం ఉంది.
శారీరక ఎదుగుదల సంబంధ అంశాలతో పాటుగా భాషకి సంబంధించిన స్కిల్స్ అంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఇవి కూడా 9 నెలల బేబీస్ లో ఏ విధంగా డెవలప్ అవుతున్నాయో గమనించాలి. సాధారణంగా 9 నెలలు వచ్చే నాటికి బేబీస్ కి 2 అక్షరాల మాటలు వస్తుండడం చూస్తాం. మామ, పాప, దాదా, తాత ఇలా అన్నమాట. వీటినే పలుమార్లు చెప్తూ ఉంటారు. ఇవి మీ పాప లేదా బాబు పలకగలుగుతుందంటే 9 నెలల గ్రోత్ ని చేరుకున్నట్టే. ఇవి చేయడం లేదంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావాల్సిన స్థాయికి కాలేదని అర్థం చేసుకోవాలి. కేవలం భాష మాత్రమే కాదు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఎంతో ముఖ్యం. ఇంటరాక్షన్ అన్నమాట. ఇతరులతో సంపర్కించినప్పుడు మిగతా మనుషులతో మిమిక్రీ ఐటమ్స్ అంటే టాటా చెప్తే టాటా చెప్పడము, బాయ్ బాయ్ అనడము, లేకపోతే చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టడము, నమస్తే పెట్టమంటే నమస్తే పెట్టడము, ఇటువంటి 9 నెలలకు చాలామంది పిల్లలు చేయాలి, చేస్తారు కూడా. ఇటువంటి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న యాక్షన్లు, ఈ క్రియలు చేస్తున్నప్పుడు వాళ్ళని సరిగ్గా ఎదుగుదల ఉంది అని అనుకుంటాం 9 నెలలకు. ఇవి లేవు, ఏది ఒక్కటి కూడా లేదు అనుకున్నప్పుడు ఎదుగుదలలో లోపం ఏమైనా ఉందా అని అనుమానం పడవలసి వస్తుంది. 9 నెలల బేబీ ఎదుగుదలని నిర్దేశించే అంశం మరొకటుంది. తమకి నిత్యం కనిపించేవారు కాకుండా వేరే వారిని చూసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఏడుపు లేకుండా ఉన్నారంటే వీరి ఎదుగుదలకి ఇంకా టైం ఉంది అనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఈ సమయానికి స్ట్రేంజర్ యాంగ్జైటీ మొదలవుతుంది. ఇది కూడా ఎదుగుదలలో భాగమే, కాకపోతే తాత్కాలికమైన పరిణామం. శిశువు ఎదిగే కొద్దీ తగ్గిపోయేదే. ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో ఎదుగుదలలో చూసిన తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తాం. ఏ ఒక్కటి లేనందువల్ల వెనుకబడ్డది అని అనుకోము. అంటే కదలిక, చేతి నైపుణ్యత, భాష నైపుణ్యత, ఇతరులతో సంపర్కిస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే ఎదుగుదల ఎలా ఉంది అని నిర్ధారిస్తాం. ఒకవేళ ఏవైనా ఏరియాస్లో బేబీ వెనుకబడి ఉందంటే అవి గమనించుకొని వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ఎక్కువ ఆలస్యం కాకుండా బేబీని ముందుకు తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. 7 నెలల పిల్ల ఆర్ 8 నెలల పిల్ల ఇంకా బోర్లా పడట్లేదు, లేదా ఇంకా కూర్చోవట్లేదు. అది చాలా వరీసమ్ ఇష్యూ. అది మనం అటువంటి ఇబ్బందులు ఉంటే ఇంకా బోర్లా పడట్లేదు, ఇంకా కూర్చోవట్లేదు, ఇంకా మెడ నిలపట్లేదు 7 నెలలు 8 నెలలు దాటిలా కూడా అంటే కంపల్సరీగా పిల్లల డాక్టర్ని కలిసి అటువంటి పిల్లల్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంలో పెట్టాలంటే ఫస్ట్ డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయాలి. ఒక డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ చాలా డీటెయిల్డ్గా, అంటే గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, లాంగ్వేజ్, పర్సనల్ సోషల్, కాగ్నిషన్ కానివ్వండి, సైకలాజికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వివరంగా కూర్చుని డీటెయిల్గా పూసగుచ్చినట్టు క్వశ్చన్స్ అడిగి దానికి సంబంధించిన డెవలప్మెంట్ డీటెయిల్స్ ఏంటో రాసుకుని ఆ డిఫెక్ట్ ఎక్కడుంది, ఫస్ట్ డిఫెక్ట్ ఉందా లేదా, సెకండ్ డిఫెక్ట్ ఉంటే దానికి కారణం ఏంటి, ఏమన్నా న్యూరలాజికల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందా, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి. సపోజ్ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, సింపుల్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అంటే మన దగ్గర ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, లేకపోతే న్యూరో ఫిజియోథెరపిస్ట్ హెల్ప్తో కానివ్వండి, ఒక డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ హెల్ప్తో కానివ్వండి, ఏం చేస్తే, ఏమి చిన్న చిన్న చిట్కాలు చేస్తే మన నెక్ కంట్రోల్ బాగుంటుంది, బ్యాక్ కంట్రోల్ బాగుంటుంది, బోర్లా పడటానికి ఏం చేస్తే ఆ చిట్కాలు ఏంటి, లేకపోతే మనం కూర్చోవడానికి ఏమేమి చిట్కాలు, ఇటువంటి ఎక్సర్సైజెస్ ఆ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంలో ఆ న్యూరో ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కానివ్వండి ఎప్పుడైతే చేస్తారో ఇవన్నీ కూడా డిలే అయినవి కూడా టైంకి కరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. మా పాపకి 9 నెలలు వచ్చాయి, కానీ ఇప్పటిదాకా ఒక్క పన్ను కూడా రాలేదు. మాకు తెలిసిన వాళ్ళు అదేంటి ఇప్పటిదాకా పళ్ళు రాలేదా, ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూపించు అంటున్నారు. 9 నెలల సమయంలో అసలు టీతింగ్ మొదలు కాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇది నార్మలేనా? మీరే చూడండి. పసిపిల్లల తల్లిదండ్రులకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది సహజం. అది కూడా
మొదటిసారి పేరెంట్స్ అయిన వారి విషయం అయితే వేరుగా చెప్పనవసరం లేదు. బేబీ డెవలప్మెంట్ లో ఏదైనా కూడా కాస్త ముందు వెనక అయితే కంగారు పడ్డం చూస్తాం. ఇలాంటిదే టీతింగ్ కి సంబంధించిన సమస్య. 9 నెలలు నిండుతున్నా కనీసం ఒక్క పన్ను కూడా బేబీకి రాకపోతే ఇదేంటి 9 నెలలకి పళ్ళు రావాలే, మరి కనీసం ఆనవాలు కూడా లేదు అని సందేహపడ్డం సహజం. దంతాలు చాలా మంది పిల్లలకు 9వ నెల నుండి 12వ నెల వరకు వస్తూ ఉంటాయి. 9వ నెల పడగానే దంతాలు కనిపించకపోతే మీరు దాని గురించి ఎక్కువగా విచారించాల్సిన అవసరం లేదు. కొందరు పిల్లలకు 7వ నెల వస్తాయి. టైం ఫిక్సేషన్ అంటూ ఉండదు. కాకపోతే చాలామంది పిల్లలకు 9 నుండి 12 నెలల మధ్య వస్తాయి. కొందరికి సంవత్సరం దాటాక కూడా రావు, బట్ తప్పకుండా 15-16 నెలల లోపల వస్తూ ఉంటాయి. కనీసం ఒక్క పన్ను కూడా లేకుండా బోసి నోటితో మొదటి బర్త్డే చేసుకునే పసిపిల్లల్ని ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కానీ ఏడాదిలోపు ఏదో ఒక టైంకి ఇవి రాక మానవు. కానీ ఖచ్చితంగా 9 నెలలకే అని రూల్ లేదు కూడా. లేట్ టీథింగ్ సాధారణంగా జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. అసలు ఒక్క పన్ను కూడా లేదు కదా, మరి ఎలా తింటారు అనే సందేహం కూడా పెట్టుకోనవసరం లేదు. పళ్ళు లేకపోయినా కూడా చిగుళ్లతో పని కానిచ్చేస్తూ ఉంటారు టూత్లెస్ బేబీస్. ఇక వారి పోషణలో సరైన మోతాదులో కాల్షియం అందుతుందా లేదా అని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో. మీ పాపకు సరైన పోషక పదార్థాలు అందుతున్నాయా, ముఖ్యంగా కాల్షియం లాంటి ప్రోడక్ట్స్, కాల్షియం లాంటి ఈ మినరల్స్ సరైన మోతాదులో అందుతున్నాయా, సరైన ఆహారం తీసుకుంటుందా, తీసుకున్న ఆహారంలో సరైన పోషక పదార్థాలు ఉన్నాయా, ఇవన్నీ ఉండి సరైన మోతాదులో తీసుకొని మంచి బరువు, మంచి డెవలప్మెంట్ ఉంటే దంతాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు. కాకపోతే కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ తక్కువ ఉన్న పిల్లలకు ఈ రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ రికెట్స్ వ్యాధిలో కాల్షియం లోపం వల్ల దంతాలు కూడా ఆలస్యంగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సంవత్సరం దాటాక కూడా దంతాలు రాకపోతే, లేదా మీ పాప ఉండాల్సిన బరువు లేక బలహీనంగా ఉండి సరైన ఆహారం తీసుకోకపోతే, లేదా మీరు ఇవ్వలేకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదైనా పోషక పదార్థాల లోపాలు ఉన్నాయో తెలుసుకోవటం మంచిది. మా బాబుకి 9వ నెల నడుస్తోంది. వాడికి తల మీద కాసిని వెంట్రుకలు కూడా రాలేదు. పుట్టినప్పటి నుంచి నున్నటి గుండె. బేబీ హెయిర్ గ్రోత్ కి జీన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? దీని గురించి ఎంతవరకు వరి అవ్వాలి మీరే చూడండి. పుట్టినప్పుడు అందరు బేబీస్ ఒకేలా ఉంటారేమో కానీ పెద్దవారవుతున్న కొద్దీ రూపురేఖలు స్పష్టం కావడం చూడొచ్చు. ఉంగరాల ఒత్తైన జుట్టున్న బేబీస్ ని చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడిపోవడం, ఆ తర్వాత ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ బేబీ, వాడి కర్లీ హెయిర్ చూడు అని అనుకోవడం చూసే ఉంటారు. కేశాలు మనిషికి తెచ్చే అందం, గుర్తింపు అలాంటిది. మరి పుట్టినప్పుడు బోడిగుండుతో నున్నగా పుట్టే శిశువులను ఎంతో మందిని చూస్తాం. కానీ పెరుగుతున్న కొద్దీ కేశాలు పెరుగుతాయి. అలాగని అందరికీ ఒత్తుగా ఉండకపోవచ్చు. అలాగే జుట్టు రంగు కూడా కొందరిలో నలుపైతే మరికొందరిలో బ్రౌన్. ఇదంతా సరే, అసలు 9 నెలలు గడుస్తున్నా నెత్తిన ఎక్కడో కాస్త తప్ప పెద్దగా జుట్టు లేని బేబీస్ కూడా లేకపోలేదు. ఇన్ఫాన్సీలో అంటే 1 సంవత్సరం లోపు ఫిజియలాజికల్ ఎయిర్ లాస్ ఉంటుందండి. ఓకే, బేబీస్కి అంటే పాపలు కావచ్చు, బాబులు కావచ్చు. ఒకటేమో అరౌండ్ 3-4 మంత్స్ వయసులో, ఇంకొకసారేమో 9-10 నెలల వయసులో. సో బిడ్డ అదర్వైజ్ అంతా డెవలప్మెంట్ బాగుంది, ఏ రకమైనటువంటి పోషకాహార న్యూనత లేదు, అంటే ఎనీమియా, పేల్గా ఉండడం, లేదంటే బిడ్డకు వేరే రకాల లక్షణాలు, హార్మోనల్ డెఫిషియన్సీస్, ఉదాహరణకి థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం, అటువంటి లక్షణాలు లేకపోవడము, లేదంటే స్కిన్లో ఏమి ప్రాబ్లం లేకపోవడం, ఎందుకంటే జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ కావచ్చు. బట్ ఇవన్నీ కూడా అంటే ఒక మోతాదుగా పోషకాహారం లభించినట్లయితే ఈ జింక్ డెఫిషియన్సీ ఇవన్నీ రావు, మరీ మాల్ నరిష్డ్ అయితే. ఒకవేళ అలా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా అంటే పీడియాట్రిషియన్ సంప్రదించి వేరే అంటే బేసిక్గా గ్రోత్ అంతా కరెక్ట్గా పోతుందా, హైట్, వెయిట్, హెడ్ ఎలా గ్రో అవుతుంది, ఒకటి వేరే పోషకాహార న్యూనత లక్షణాలు ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని అవసరమైతే 1-2 బ్లడ్ టెస్టులు చేసుకోవడం జరుగుతుంది. బట్
మెజారిటీ ఆఫ్ ద టైం ఫిజియలాజికల్ హెయిర్ లాస్ అంటే మామూలుగా పోయేటువంటి హెయిర్ లాస్ మళ్ళీ వచ్చేస్తాయి అవి. ఇటువంటి ఫిజియలాజికల్ హెయిర్ లాస్ సంవత్సరం లోపు పిల్లల్లో 2 సార్లు జరుగుతుంది. 1, 3 నుంచి 4 నెలల మధ్యలో మొదటిసారి, అలాగే 9 నుంచి 10 నెలల సమయంలో రెండవసారి. ఇది మినహా వేరే ఇతర కారణాల వల్ల హెయిర్ లాస్ అవుతుందని అనుమానంగా ఉంటే వైద్య సహాయం అవసరం. సాధారణంగా హెయిర్లెస్నెస్ అంటే జుట్టు రాకపోవడం అనేది ఫెయిర్ గా ఉండే బేబీస్ లో చూడొచ్చు. అంతేకాదు వీరిలో పలచగా కూడా ఉండొచ్చు. 9 నెలలకే బోలెడంత హెయిర్ పెరిగి అది మేనేజ్ చేయలేక బేబీ దువ్వించుకునేందుకు సహకరించకపోవటం లాంటి ఇబ్బందుల కంటే కాస్త తక్కువ జుట్టు ఉండడమే మంచిదని మీ బోడిగుంటు బేబీని చూసి ముచ్చట పట్టం తప్ప పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమ్మ కొంగు చేతి గుప్పెట్లో పట్టుకుంటే తప్ప పడుకోడు ఒక 9 నెలల బేబీ. ఇక ఒక చిన్న టెడ్డీ బేర్ ని రోజంతా చేత్తో పట్టుకునే అలవాటు ఉండొచ్చు మరో బేబీకి. ఈ వస్తువులనే సెక్యూరిటీ ఆబ్జెక్ట్స్ అంటాం. వీటికి అలవాటు పడటం మంచిదేనా? మీరే చూడండి. బేబీస్ రోజుకో రకంగా ఉంటారు. వారు చేసే పనులు కూడా వారి గ్రోత్ కి అనుగుణంగా మారుతూ ఉంటాయి. 9 నెలల బేబీస్ గ్రోత్ లో అత్యంత ముఖ్యమైన గమనిక ఒకటి, బేబీ కొన్ని వస్తువులకు బాగా అలవాటు పడి వాటిని ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉండడం. అది పాత చీర కప్పుకొని పడుకోవడం కానివ్వండి, లేదా వారికి ఇష్టమైన టాయ్ కానివ్వండి. వీటిని సెక్యూరిటీ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే వారికి భద్రతనిచ్చే వస్తువులన్నమాట. ఇలా ఎందువల్ల జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మమ్మీ డాడీ ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండరని వారు తెలుసుకుంటారో, వారు ఆ యాబ్సెన్స్ ని ఫీల్ చేసేందుకు ఏదో ఒక వస్తువు సహాయం తీసుకుంటారు. అది బ్లాంకెట్ అవ్వనివ్వండి, లేదా టెడ్డీ బేర్ కాని. ఇవి వారికి ఒక రకమైన భద్రతా భావాన్ని ఇస్తాయన్నమాట. నిద్రపోయేందుకు కూడా వీటి ప్రెజెన్స్ పనిచేస్తుంది. అందుకే ఈ అలవాటు గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్స్ కొన్నిటి మీద అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది అండ్ వాటితోటి దే ఫీల్ బెటర్. కొంతమంది చిన్న చిన్న బొమ్మలు, టెడ్డీ బేర్స్ అలాంటివి పెట్టుకుని పడుకోవటం, ఇలాంటివి యూ కెన్ డెఫినెట్లీ ఎంకరేజ్. అండ్ డెఫినెట్గా కొంతమంది పేరెంట్స్ గమనించి ఉంటారు, మదర్కి సంబంధించిన, యూజువల్గా మదర్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి సంబంధించిన వస్తువు, యూజువల్గా వాళ్ళ బాడీ ఓడర్ వచ్చే వస్తువు, అంటే వాళ్ళు వేసుకున్న ఏదన్నా ఒక చీర కానీ, లేకపోతే వాళ్ళు వేసుకున్న చుడిదార్ కానీ ఏదన్నా పిల్లల దగ్గర ఉంచవచ్చు. అది పట్టుకుని తిరుగుతుంటారు కొంతమంది, లేదా దాన్ని చూసి కామ్ డౌన్ అవుతారు. దీంట్లో ఏమీ తప్పు లేదు అండ్ బెంగపడాల్సిన అవసరం లేదు. అదంతా స్లోగా డెలిగేట్ ఓవర్ ఇట్. ఇలాంటి అలవాటు 2 నుంచి 5 ఏళ్ల మధ్య చాలా వరకు దానంతటా అదే సమసిపోతుంది కూడా. ఇదే సమయానికి నోట్లో వేలు వేసుకునే మరో కంఫర్టింగ్ హ్యాబిట్ పిల్లల్లో మొదలు కావచ్చు. సెక్యూరిటీ ఆబ్జెక్ట్ విషయంలో కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకవేళ అది బొమ్మ లేదా బ్లాంకెట్ అయితే అది శుభ్రంగా ఉండేలా చూడండి. అది మిస్ అయితే బేబీ మొండిపట్టు పడతాడు కాబట్టి అటువంటివే మరో ఐటెంని కొని ఉంచుకుంటే మంచిది. మరో ముఖ్య విషయం, ఏదో వస్తువు బేబీ కంఫర్ట్ ఇస్తోంది కదా అని వారికి అది ఇచ్చేసి మీ ప్రేమని పంచడం మరవకండి. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. మరి పండ్ల విషయానికి వచ్చేసరికి దాదాపు ఏ ఫ్రూట్ అయినా తినిపించవచ్చు అండి. కామన్గా తినిపించేటి అరటిపండు, సపోటా, యాపిల్. అట్లాగే మీరు ఈవెన్ దానిమ్మ కూడా తినిపించవచ్చు. బట్ గింజలు లేకుండా జ్యూస్ లాగా చేసి ఇవ్వటం మంచిది. గింజలతో వేరే ప్రమాదాలు రావచ్చు. సో మీకు నచ్చిన కివీ ఫ్రూట్ కానీ ఏదైనా తినిపించవచ్చు. బట్ ఒకటే గమనిక ఏంటంటే, ఏ కొత్త ఆహారం ఇచ్చినా కొద్ది రోజులు అదే ఆహారం కంటిన్యూ చేస్తూ దానివల్ల ఏమి ఇబ్బందులు లేవని నిర్ధారణకు వచ్చాక రెండో కొత్త ఫుడ్ యాడ్ చేయాలి. ఒకటి రోజు 2-3 రకాల కొత్త ఫుడ్స్ ఇవ్వకూడదు. ఒకటి తర్వాత ఒకటి కనీసం ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తూ ఆ ఆహారం తనకు సూట్ అయిందని మీరు కన్విన్స్ అయ్యాక ఇంకో ఫ్రూట్ కానీ ఇంకో ఆహారం కానీ ట్రై చేస్తూ, చివరిగా చెప్పేది ఏంటంటే, పోషక పదార్థాలు ఉన్న మంచి ఆహారం అంటే కనీసం 8 నెలల పిల్లలకు రోజు 2 నుంచి 3 సార్లు మీరు మెయిన్ మీల్స్, బియ్యం రవ్వ లేదా గోధుమ రవ్వతో చేసినది ప్లస్ రోజు ఒకసారి ఫ్రూట్, అట్లాగే ఆకుకూరల సూప్ కానీ మ్యాష్ చేసింది కానీ, అట్లా 2 సార్లు మెయిన్ మీల్స్
ఒకసారి ఫ్రూట్, ఒకసారి ఆకుకూరలు తినవచ్చు. అట్లాగే ఎగ్ కూడా తినిపించవచ్చు అండి. 8 నెలల నుంచి ఎగ్ కూడా తినిపించవచ్చు. కోడిగుడ్లో తెల్లది వాటితో ఎగ్ ప్రోటీన్ అలర్జీ రావచ్చు. అదృష్టవశాత్తు మన దేశంలో ఎగ్ ప్రోటీన్ అలర్జీ తక్కువ అయినా కూడా మీరు ఎగ్ ప్రోటీన్ బదులుగా ఎగ్ ఎల్లో ఇవ్వటమే స్టార్ట్ చేయండి. మనం అందరం భయపడతాం అట్లా కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని. బట్ ఆ కొవ్వు పదార్థాలు ఆ బేబీకి అవసరం. దాంతోపాటు ఇంకా వేరే ముఖ్యమైన పోషక పదార్థాలు కూడా కోడిగుడ్డు పచ్చలో ఉంటాయి. పచ్చతో అలవాటు చేయండి. ఆ తర్వాత తెల్లది కూడా తినిపించండి. ఉడికించిన కూడా తినిపించండి, లేదా ఆమ్లెట్ లాగా కూడా చేసి తినిపించండి. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 9 నెలలు ఆ పైన డెవలప్మెంట్ మరింత ఫాస్ట్ గా ఉంటుంది. ఈ ఏజ్ పిల్లల్లో డెవలప్మెంట్ ని కొన్ని కేటగిరీల క్రింద విభజించవచ్చు. అవి శారీరక ఎదుగుదల, భాష సంబంధ డెవలప్మెంట్, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశం. ఇవన్నీ కూడా ఒక రేంజ్ లో జరగడం చూడొచ్చు తప్ప ఖచ్చితంగా ఇన్ని నెలలు, ఇన్ని రోజులకి కావాలి అని రూల్ లేదు. రేంజ్ అంటే 1-2 నెలల తేడాలో అని అర్థం. సాధారణంగా 9 నెలలకి కూర్చోవడం లేదు అనే ఫిర్యాదు మాత్రమే బేస్ చేసుకుని బేబీ స్లోగా ఎదుగుతున్నాడు అనడం సరైనది కాదు. ఎదుగుదల అనేది కేవలం శారీరకంగా మాత్రమే కాదు, కమ్యూనికేషన్ లో ఎలా ఉన్నారు, ఇతరులతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇతరులతో ఇంటరాక్ట్ చేయడంలో వారి ఎదుగుదల ఎలా ఉంది, అలాగే కొత్త వారిని చూసి భయపడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా 9వ నెలలో చూడాల్సిన ఎదుగుదల అంశాలే. అందుకే 1-2 నెలల వ్యవధిలో ఎదుగుదల జరిగే అవకాశం ఇవ్వాలి. అలాగే సంయమనం పాటించాలి తప్ప ఆందోళన పడకూడదు. బేబీకి 9 నెలలు వచ్చినా కూడా ఒక్క పన్ను కూడా రాలేదని కొందరు పేరెంట్స్ చెబుతూ ఉంటారు. దీని వెనుక పెద్ద కారణమేమీ ఉండకపోవచ్చు. సంవత్సరంలోపు టీతింగ్ ఎప్పుడైనా జరగొచ్చు. కాకపోతే కాల్షియం లోపం కారణంగా కూడా పళ్ళు రావడంలో ఆలస్యం కావచ్చని గుర్తుంచుకోవాలి. 9 నెలలకి హెయిర్ తక్కువ ఉండడం వెనుక కూడా కొన్ని సహజమైన కారణాలుంటాయి. ఇవి కాకుండా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది బేబీ ఇతర గ్రోత్ ఆస్పెక్ట్స్ మీద ఆధారంగా తెలుసుకోవాలి. పసిపిల్లలు తల్లి తండ్రి అందుబాటులో లేకపోతే కొన్ని వస్తువులకి అలవాటు పడ్డం చూస్తాం. వీటినే సెక్యూరిటీ ఆబ్జెక్ట్స్ అంటారు. వీటి వల్ల వారికి ఒక భద్రమైన భావం కలుగుతుంది. ఈ అలవాటు మంచిదేనా కాదా అంటే మంచిదే అని చెప్పాలి. కాకపోతే తల్లి తండ్రి కుటుంబ సభ్యులు దీనిని ఒక పాసింగ్ ఫేజ్ గా భావించాలి. ఇక తమ ప్రేమని పంచడం మరవకూడదు. బేబీ ఎదుగుదలలో వెనుకబడిన అంశాలు ఉంటే వాటిని గమనించుకొని వైద్య సహాయం తీసుకోవాలి. అవి అవుతాయిలే అని పట్టించుకోకుండా ఉండకూడదు. అలాగని ప్రతి చిన్న విషయానికి వరి కావటం, విపరీతంగా పోల్చుకోవడం కూడా సరికాదు. చైల్డ్ కేర్ సంబంధం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. యాంకర్ డ్రెస్ కట్టసి, పిఎన్ ఫ్యాషన్స్, ఎల్పిటి మార్కెట్, ఎల్బీ నగర్, హైదరాబాద్. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.